केलेला आत्मा त्याच्याकडे परत जाईल. ఏమంటున్నాడు? మన్నైనది ఎన్నికట వల్ల మరల మట్టికి చేరు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకే ఈ మట్టిలో మనం కలిపేస్తారు. ఏంటి శరీరం? ఆత్మ దేవుడే ఈ యొక్క మనిషి శరీరంలో ఉంచాడు కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి పోతుంది. ఆత్మ ఎలాగైతే మనిషి యొక్క శరీరంలో ఉంచాడో అది తిరిగి ఎవరైతే పెట్టారో ఆయన దగ్గరికి పోతుంది. కానీ తల్లి గర్భంలో ఎంత పరిశుద్ధంగా పెట్టాడో మనం తిరిగి దేవునికి అంతే పరిశుద్ధంగా అప్పచెప్పాలి. అప్పుడైతేనే మనం పోగలుగుతాం. దేవుడు మనల్ని ఎంత పరిశుద్ధంగా అయితే ఈ భూమి మీదకి పంపించాడో మనం తిరిగి అంతే పరిశుద్ధంగా దేవునికి ఇవ్వాలి. అప్పుడైతే దేవుని దగ్గరికి మనం పోతాము. అప్పుడే మనకు సంతోషం, అప్పుడే ఆనందం. చూడండి 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. 7వ అధ్యాయం అదే ఉపదేశకులోనే ఏమంటున్నాడు? సుగంధ తైలం కంటే మంచి పేరు మేరు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలంట. మనం ఏ కేకులు కోసుకుంటాం, నా పుట్టిందినం అంటాము. ఏడేమంటున్నాడు తెలుసా? పుట్టిందినం కంటే సచ్చిందినం మేలంట. పురాణా నీ పుట్టి ఎన్ని పాపాలు చేస్తావో తెలియదు, ఎంతమంది నేను ముంచుతావో తెలియదు, చనిపోయిన తర్వాత నీవు నీ తండ్రి దగ్గరికి పోతావని ఏమంటున్నాడు? సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. నీ పుట్టిన దినం కంటే సచ్చిన దినం మేలంట. నువ్వెలా ప్రారంభమయ్యేది కాదు, నువ్వెలా దేవుని నమ్ముకునేవాడు కాదు, నువ్వు లాస్ట్లో ఎలా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. నువ్వు చనిపోయే నాటికి దేవునిలో కానీ లేకపోతే నీ అంత దరిద్రులు మరి ఇంకోవాళ్ళు. ఫిలిప్పీలు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 21 వచ్చిన ఫిలిప్పీస్ నౌకరుల మధ్య ఎఫెసీ తర్వాత ఉంటుంది. ఫిలిప్పీ 1వ అధ్యాయం 21 వచ్చాడు. कारण जगणे हे मला ख्रिस्त व मरणे हे मला लाभ असे आहे. ఏమంటున్నాడు పౌలు గారు? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే లాభం. నేను బ్రతికితే దేవుని గురించి బ్రతుకుతాను, చచ్చిపోతే నాకు లాభం అంటాడు. మనం చచ్చిపోతామని గుండు కొట్టుకుంటాం, ఉన్న ఆస్తిని అమ్మాను కానీ బతకాలనుకుంటాం. ఈయనేమంటాడు? చచ్చిపోతే లాభం. ఎందుకంటే ఆయన వాక్యానుసారంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి భయం లేదు. నేను కన్ను మూస్తే నా దేవుని దగ్గరికి పోతాను.